సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే. రైట్. వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. సో మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం కాబట్టి కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరు ఏంటంటే మా సక్సెస్ జర్నీ, అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరున విజయం ఉందన్నమాట. మన కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. స్టార్ట్ అయింది కూడా 21/10/2021. అండ్ అఫీషియల్ వెబ్సైట్ myMSA.in అండ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా సక్సెస్ జర్నీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆల్సో. సో మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే కంపెనీ కళ. ఆల్రెడీ మన కంపెనీ కొన్ని రాష్ట్రాల్లో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. అదేవిధంగా మన కంపెనీ ట్రాక్ చెక్ చేసినట్టయితే మంచి క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తూ ఉంది. వారంటీ ఉంది ప్రొడక్ట్ వైజ్గా 1 year నుంచి 10 years వరకు. అండ్ పూర్తి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం రన్ అవుతుంది. అండ్ ఐఎస్పీ సర్టిఫైడ్ కంపెనీ. ఆల్రెడీ మన కంపెనీ మేనేజ్మెంట్కి 6 సంవత్సరాల అనుభవం ఉంది నెట్వర్క్ ఫీల్డ్లో. అండ్ 5 years ప్రొవెన్ ట్రాక్ రికార్డ్. అంటే ఆల్రెడీ కంపెనీ మార్కెట్లోకి వచ్చి 5 years అవుతుంది చూపించు. హయ్యర్ బెనర్ ఇన్కమ్, అంటే డే ఫస్ట్ నుంచే హయ్యర్గా ఇన్కమ్ ఇస్తుంది. డైలీ పేమెంట్స్ అనమాట. అదే మాదిరి కొన్ని వేల మంది కుటుంబాలు మన కంపెనీతో ఆర్థిక పరంగా స్థిరపడుతున్నారు కూడా. అండ్ అదేవిధంగా ప్రమోటెడ్ బై సెలబ్రిటీస్. మన కంపెనీని సెలబ్రిటీలో ప్రమోట్ చేశారు, ఎందుకంటే కంపెనీలో దమ్ముంది కాబట్టి. అండ్ కంపెనీ పూర్తిగా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎంసీఏ, జిఎస్టీ, ప్యానో, టానో, లేబర్, ఉద్యమ, ఎస్ఓ, ట్రేడ్ ఆల్ సర్టిఫికేట్ అవైలబుల్ అనమాట. అయితే మన కంపెనీ ఏం చేస్తుందంటే అన్ని కంపెనీలు స్టడీ చేసేసి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎంచుకుంది. ఎందుకు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎందుకు ఎంచుకుందంటే ఇక్కడ బిజినెస్ చేసిన వాళ్ళకేమో డబ్బులు, చేయని వాళ్ళకేమో ఒక వాల్యుబుల్ వస్తువు. ఓకేనా? మరి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేది జనరల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి బయట అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దొరుకుతూ ఉంటాయి, ఆన్లైన్ షాపులు దొరుకుతూ ఉంటాయి. బట్ ఎక్కడ షాపింగ్ చేసినా కేవలం మనకు వస్తువు మాత్రం వస్తుంది, ఇక్కడ ఏం బెనిఫిట్ ఉండదు బయట. కానీ మన కంపెనీ ఏమంటుందంటే బయట షాపింగ్ చేయడం వల్ల మన మీద దళాలు బాగుపడతారు. సిఎఫ్ ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్, యాడ్స్ ఇట్లాంటివి అనమాట. అప్పుడు ఏమైందంటే 10,000 తయారైన వస్తువు మన అక్కడికి వస్తే 15,000 అవుతుంది. అంటే మధ్యన ఒక 5,000 ఏదైతే ఉందో అందరూ షేర్ చేసుకుంటారు. అయితే కంపెనీ ఏమంటుందంటే మన దాంట్లో దళాలను తీసేసి డైరెక్ట్గా కంపెనీ కాంచి కస్టమర్ చేయికి ఇస్తా. అయితే అప్పుడు ఏమైందంటే డైరెక్ట్ కంపెనీ కాంచి కస్టమర్ చేయికి వస్తువు వస్తుంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అదే మాదిరి మార్కెట్లోకి వెళ్ళి ప్లాన్ చెప్తున్నాం కాబట్టి దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఇక అయితే వాళ్ళు తీసుకునే ఏదైతే కమిషన్ ఉందో మనందరం తీసుకోవచ్చు అనమాట. అయితే కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే ఎలాగో బయట షాపింగ్ చేస్తారు కదా, ఫ్యూచర్లో చేస్తారు కదా, అక్కడ ఏ షాపింగ్ ఏది ఇక్కడ 1 time షాపింగ్ చేయాలి. షాపింగ్ చేయడం వల్ల కంపెనీ మనకు వస్తువు ఇస్తుంది, వారంటీ ఇస్తుంది, జిఎస్టీ బిల్ ఇస్తుంది. అదనంగా లైఫ్ టైం బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయంటే క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తుంది, వారంటీ ఇస్తుంది, డిస్కౌంట్ ఇస్తుంది. అదేవిధంగా సంపాదించుకునే అవకాశం మన కంపెనీ ఇస్తూ ఉంటుంది. మరి ఏ షాప్ కూడా మిమ్మల్ని పిలిచి ఇచ్చిండు ఎట్లాంటి అవకాశం? రండి మా కాడ షాపింగ్ చేయండి, మీకు వస్తువు ఇస్తా, వారంటీ ఇస్తా, బిల్ ఇస్తా, అదేవిధంగా మీరు సంపాదించుకునే అవకాశం ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తారు. బట్ ఇక్కడ మన కంపెనీ ఏంటంటే కొన్ని వేల మంది కుటుంబాల కోసం పనిచేస్తూ ఉందన్నమాట మన కంపెనీ. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ కంపెనీ కాంచి కస్టమర్ చేయకి మధ్యన ఏముండదు కాబట్టి దళారు లేకుండా మన కంపెనీ వస్తువు ఇస్తుంది కాబట్టి ఇక్కడ ప్రమోషన్ మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మన ప్లాన్ ప్రమోట్ చేయాలి. 1 time షాపింగ్ చేసి మన దాంట్లో ఒక ఐడి తీసుకొని మన మార్కెట్లో ప్రమోట్ చేస్తూ ఉంటే కంపెనీ మనకు కమిషన్లు ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది మీకు చెప్తా. అంతకన్నా ముందు మన కంపెనీలో 1 time షాపింగ్ చేయాలన్నాం కదా, మరి ఏమున్నాయి మన దగ్గర వస్తువులు చూద్దాం. ముందు మన కంపెనీ ఏం చేసిందంటే ముందు వాటర్లోకి ఎంటర్ అయింది. అంటే జనాలు కరెక్ట్ అవేర్నెస్ లేక బయట ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగుతూ ఉంటారు. అది కేవలం ప్యూరిఫైర్. కానీ ఇప్పుడు మనం ఏ వాటర్ తాగాలంటే ఆక్లైన్ వాటర్ తాగాలి. ఆక్లైన్ వాటర్ తాగడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది మనం చెప్పడం కాదు, కానీ మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రజెంట్ మన దగ్గర 3 రకాల వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. ఒకటేమో మన ఓన్ బ్రాండ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకు జార్ అన్నట్టు ఖాళీ మూత ఓపెన్ చేసి బోర్ వాటర్ పోయాను ఏమంటే ఆక్లైన్ మారిపోతుంది. ఇది మనకు ఆర్ఓ, యూవి, యూఎఫ్టీడీఎస్ ఆక్లైన్ వాటర్. అండ్ ఇదేమో ప్రీమియం వాటర్ ఫిల్టర్. ఓవరాల్గా మన దగ్గర 3 వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. బట్ ఈ రెండేమో ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనం ట్రావెలింగ్ చేసుకోవచ్చు, కరెంట్ అవసరం లేదు. బట్ ఈ రెండింటిలో ఏది ఫిట్ చేయాలంటే మన ఇంట్లో కరెంట్ ఉండాలి. కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పేసి 3 burner గ్యాస్తో మిక్సీ కలిపి ఒక సెట్ ఉంది. హోమ్ కాంబో ప్యాక్ అని డీజే స్పీకర్, సీలింగ్ ఫ్యాన్, ఇండక్షన్ స్టవ్ అని చెప్పేసి ఒక సెట్ ఉంది. కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, మిక్సీ, తర్వాత 5 button స్పీకర్ ఒక సెట్ ఉంది. సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి మ్యాగ్నెటిక్ వాచ్ అండ్ సేఫ్టీ డివైస్, టవర్ ఫ్యాన్ కలిపి ఒక సెట్ ఉంది. అదేవిధంగా మ్యాట్రెస్ ఉంది. 2 burner హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. 4 burner గ్యాస్ స్టవ్ ఉంది. డబల్ కాడ మంచాలు ఉన్నాయి. 6 నుంచి 4 నుంచి 6 వరకు.
అదేవిధంగా టీవీస్ ఉన్నాయి, ఇంచెస్ 32 to 75 వరకు, 6.5 kg ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, 7 kg సెమీ ఆటోమేటిక్ వాషింగ్ ఉంది, 1 టాయిలెట్స్ 2 టాయిలెట్స్ ఉంది, అదేవిధంగా ఫ్రిడ్జ్ ఉంది, ఫైనల్గా ఐరన్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మన దగ్గర 18 రకాల గూడ్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే బయట కొంటాం, ఇక్కడ కాకపోతే బయట కొనాల్సిందే, ఎవరినొకరు బాగు చేయాల్సిందే. మరి బయట షాపింగ్ చేయడం వల్ల కేవలం మనకు వస్తువు మాత్రం వస్తుంది. మన బయట వస్తువు షాపింగ్ చేయడం వల్ల ఎంతోమంది బాగుపడి ధనవంతులు ఇంకా ధనవంతులు చేసి ఆ ధనవంతుల భారం మొత్తం మన నెత్తిన వేసుకుని ఒక వస్తువు కొనుక్కొని ఇట్లా ఉండిపోతున్నాం. అయితే కంపెనీ ఏమంటుంది, బయట కొనేది ఇక్కడ కొనమంటుంది. మరి బయట కొనే వస్తువు ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకి ఏమన్నా నష్టమా? లేదు కదా. మరి ఇళ్ళకి వచ్చిన తర్వాత ఒక లైఫ్ టైం సంపాదించుకునే అవకాశం వస్తుంది అని తెలిసినప్పుడు కూడా మనం వన్ టైం షాపింగ్ చేయడం నష్టమా? లేదు కదా. ఆల్రెడీ మన కంపెనీలో కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడి డే ఫస్ట్ నుంచి లక్షల ఆదాయం తీసుకొని తెలుస్తున్నప్పుడు కూడా మరి మన కంపెనీలో మనం అడుగుపెట్టి మన బ్రాండ్ ప్రమోట్ చేసుకుని ఒక సెలబ్రిటీ లాగా మనం సంపాదించుకోవడం వల్ల మనకి ఏమైనా ఇబ్బందా? లేదు కదా. మరి ఇన్ని రకాలుగా ఆఫర్గా ఉన్నప్పుడు మనం ఇలా వన్ టైం షాపింగ్ చేయడం వల్ల మన నష్టం ఏమీ లేదు. అయితే మీ అందరి పొత్తులో మన దాంట్లో ఒక వస్తువు తీసుకుంటాను, ఏదో ఒక వస్తువు, ఉదాహరణకు మనం ఏదో టీవీ తీసుకుందాం. యాక్చువల్గా మీరు టీవీ కొనాలని చెప్పాలి లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. యాక్చువల్గా మనకు 32 ఇంచుల టీవీ 17,000 చిల్లర ఎంఆర్పి ఉంటే ఆఫర్ కింద 15,930 రూపాయలకు వస్తుంది. ఓకేనా. మళ్ళీ కొనమంటారు అనమాట, ఏం సార్ 15,000 చిల్లర ఉంది, కోటికి పోతే 6,000కి వస్తుంది కదా. 6,000 కాదు, కోటికి పోతే 1,000 రూపాయలకు వస్తుంది. ఎవరు కాదన్నారు, తీసుకోండి. మరి 1,000 రూపాయలు కొంటే వాళ్ళు కోటి వస్తువే. మరి ఇక్కడ 15,000 రూపాయల వస్తువు ఉందంటే ఇక్కడ మన వారెంట్ ఉంటుంది, జిఎస్టీ బిల్ ఉంటుంది, ట్యాక్స్ పే చేయాలి, అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏంది, పిండి ఖర్జు రొట్టె. ఓకేనా. సో ఇక్కడ 15,000 చిల్లర మన టీవీ అనమాట. అయితే కంపెనీ ఏమంటుందంటే మీ దగ్గర 15,000 చిల్లర ఉంటేనే ఆ అమౌంట్ పే చేసి ఈ టీవీ కొనుక్కొని రండి అంటుంది కంపెనీ. అలా అని చెప్పేసి మీరు టీవీ కొనాల్సిన పని లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఓకేనా. మళ్ళీ మీరు ఎప్పుడైతే వస్తువు కొంటారో ఇంటికి రావడానికి ఒక వారం పడుతుంది, 10 days పడుతుంది, 15 days పడుతుంది. సరే ఎటుబడి వారం నుంచి 2 వారాల రూపాయలు మన ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మన టీం వచ్చి మన నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఏమని, వస్తువు ఎలా ఉంది, సాటిస్ఫైగా ఉన్నారా లేదా అని అడుగుతారు. ఎందుకంటే బయట వస్తువు ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీస్ కావాలి, బట్ మన వస్తువు ఎవరు ప్రమోట్ చేయాలి, మనమే చేయాలి. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోలు 100 ఉన్నాయి, మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక భాగం. మరి ఉన్న ఫలంగా 15,000 చిల్లర అంటే కొంతమంది క్యాష్ రెడీగా ఉంటుంది, స్పాట్ పేమెంట్ కట్టి వస్తారు, అవునే కదా. మరి కొంతమంది దగ్గర అంత అమౌంట్ రెడీగా ఉండదు. ఏమంటారు అంటే, సార్ ఉన్న ఫలంగా 15,000 చిల్లర పే చేయాల్సిన అవసరం అంత అర్జెంట్ లేదు, అయినా సరే ఇప్పుడు టీవీ కొనాల్సిన అవసరం కూడా లేదు, మరి దీంట్లో ఐడి తీసుకుంటే చాలు అన్నారు కదా. మరి తక్కువ డెడ్ చీప్గా ఏమన్నా ఐడి ఉందా మన దగ్గర అంటే ఉంది. మన గురించి కూడా మన కంపెనీ ఆలోచించి ఏం చేసింది, జస్ట్ ఖాళీ 6,300 రూపాయలు ఐడి డిజైన్ చేసింది. అయితే ఈ 6,300 రూపాయలు ఊరికి కంపెనీకి ఫ్రీగా ఇయ్యం. ఈ 6,300లకు సరిపడా సూట్ క్లాత్ అని ఇస్తారు, లేదా 3 శారీస్ అని ఇస్తారు. వీళ్ళు ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. బట్ జిఎస్టీ బిల్లు సహా మన ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ ఈ రెండింటిలో ఏది కొన్నా సరే మళ్ళీ మన కంపెనీ చేస్తుంటే 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనం ఎప్పుడు వాడుకోవచ్చు అంటే, ఫ్యూచర్లో ఏ వస్తువు కొన్నా సరే మన దగ్గర ఇందాక చూపించిన ఎలక్ట్రానిక్ గూడ్స్ 18 రకాల వస్తువులు, ఏ వస్తువు కొన్నా 5,000 మైనస్ అవుతాయి అన్నట్టు. మరి చెప్పండి, ఒక అమౌంట్ మీద ఒక వస్తువు ఇచ్చి మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇచ్చి ఎవరైనా క్యాష్ బ్యాక్ అని ఎంత వస్తుంది, ఇప్పుడు మనకు 100లో 90% క్యాష్ బ్యాక్ వస్తుంది, 50% కాదు. 6,300 5,000 క్యాష్ బ్యాక్ అంటే 1,300 అనుకోండి ఎగ్జాంపుల్, మిగతా 5,000 అంటే చూడండి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరైనా ఇస్తారా? బయట కంపెనీలో నెల షాపింగ్ చేయాలని స్ట్రెస్ టార్చర్ ఉంటుంది. ఒక వస్తువు ఒకటే ప్రొడక్ట్ ఇస్తారు, కానీ ఇక్కడ ఒక వస్తువు అమౌంట్కి ఒక ప్రొడక్ట్ ఇచ్చి 95% క్యాష్ బ్యాక్ ఇచ్చి ఎవరిస్తారండి? మన కంపెనీ ఇస్తుంది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అసలు వాడుకోకపోతే నిజంగా మనం ఇక మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారు అనుకోండి, కానీ ఇంత తక్కువ రేట్లో ఎవరిస్తారు? ఆ ప్రొడక్ట్ ఇచ్చి క్యాష్ బ్యాక్ ఇచ్చి. సరే ఓకే, 6,300 పే చేసి సూట్లు అది కొన్నామా, లేదా 3 శారీస్ కొన్నామా పక్కన పెడితే, లేదా 15,000 చిల్లర పే చేసి అది మన టీవీ కొన్నామా పక్కన పెడితే, ఇందులో మనం వచ్చినాం కదా. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఏం లేదు, మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత మన కంపెనీ 4 రకాల ఇన్కమ్ ప్లాన్ చేసింది. నెంబర్ 1 ఏంటంటే డిస్ట్రిబ్యూటర్షిప్ క్వాలిఫై ఇన్కమ్. ఇక్కడ కంపెనీలో మెంబర్ అయినాం, కానీ డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై అయితేనే మిగతా డబ్బులు వచ్చేస్తాయి అనమాట. ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ మన ప్లాన్ని లైఫ్ టైం మొత్తంలో కనీసం ఒక 2 ప్రమోట్ చేయాలి. ఒక 2 సేల్స్ మన దగ్గర జరగాలన్నమాట. టీవీ కొనరా, కూలర్ కొనరా, వాషింగ్ మిషన్ పక్కన పెడితే, లేదా సూట్లు అది కొనరా, శారీస్ కొనరా పక్కన పెడితే, ఇద్దరి మీద మనకు 1,600 రూపాయలు కమిషన్ వస్తుంది. అయితే ఈ 1,600 మనకు కూడా డైరెక్ట్గా 3 రిఫండ్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్కమ్ అంటే ఈ ఒక్కరి మీద మనకు 2,400 వస్తాయి. అంటే ఓవరాల్గా మన దగ్గర ముగ్గురు వచ్చిననుకో మనకు 4,000 వచ్చేస్తాయి. మళ్ళీ చూడండి, మన కంపెనీ మనం పెట్టిన ప్రొడక్ట్ కాస్ట్ 90%, 80 కాదు 90% మళ్ళీ ముగ్గురుతో ఇచ్చేస్తుంది. చూడండి,
వచ్చిన ప్రతి డీలర్ కూడా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో. మరి 4000 ఎప్పుడు పడుతుంది సార్ అంటే 5% టీడీఎస్ కట్ అయిపోయి 3800 రూపాయలు నెక్స్ట్ డేనే పడిపోతారు అనమాట. మరి చూడండి అసలు ఎవరైనా ఇస్తారా ఇంత బెనిఫిట్స్? అది అంత మంచి ఒక మాట చెప్పాలంటే డబ్బా కొట్టి పెట్టాలన్నా మినిమం 1,00,000 2 లక్షలు కావాలి. 2 లక్షలు క్లియర్ చేయాలంటే టైం పడుతుంది. కానీ మన కంపెనీ కానీ ముగ్గురితోనే మనం ఏదైతే ఐడి కోసం పే చేసినామో ప్రొడక్ట్ ఇస్తుంది, 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ముగ్గురు మన అమౌంట్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. రైట్. చాలా మంది అడుగుతారు క్వశ్చన్, సార్ మనం ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలి? బయట చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది, కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, తర్వాత చాలా సంపాదించుకునే అవకాశం ఉన్నది కదా. మరి మనం ఎందుకు మా సక్సెస్ జర్నీ కంపెనీలో బిజినెస్ చేయాలి అంటే బయట ఎక్కడ దొరకని అవకాశం మన దాంట్లో దొరుకుతుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే అర్థమైంది. రేపు పొద్దున పని చేయకపోయినా కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. అదే విధంగా చూద్దాం. ఇప్పుడు మనం బిజినెస్ గురించి ఒక ఇద్దరు ప్రమోట్ చేసినాం. మూడో వ్యక్తి మర్చిపోండి, మూడో వ్యక్తి రాకపోయినా నష్టమేమీ లేదు. ఒకవేళ మూడో వ్యక్తి వస్తే జరిగే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ పేమెంట్ రాకపోయినా మూడో వ్యక్తి తీసుకురాలేకపోతే వీళ్ళిద్దరు చేసుకుంటే పోయినా సెకండ్ మ్యాచింగ్ కానీ మనకు వస్తుంది అనమాట. దానికోసం మనం పని చేసుకోవచ్చు. అంటే మనం పని చేయకపోయినా మన టీం చేసిన డబ్బులు వస్తాయి. ఏ విధంగా వస్తాయి అంటే డైలీ మనం 6 పేర్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఇద్దరు రిఫర్ చేసినా మనకు కొద్దిగా బిజీగా ఉన్నాం అనుకోండి, మరి వీళ్ళకి డబ్బులు కావాలి కదా. రేపు పొద్దున వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటూ పోతున్నా సరే 1:1 రేషియోలో డైలీ మనం 6 పేర్లు చేసుకోవచ్చు. అంటే 6x1600, రోజుకు 9,600, వారానికి 67,000, నెలకు 2,97,600 రూపాయలు సంపాదించుకోవచ్చు. అది కూడా ప్యాసివ్ ఇన్కమ్. మరి ఇంత డబ్బు సంపాదించాలంటే బయట సాధ్యమవుతా? ఇవాళ మనం 40,000, 30,000, 20,000 రావాలంటేనే డిగ్రీలు బీటెక్లు చేయాలి. అసలు మనం ఒక పేపర్ చూసా, 25 ఏళ్ళ చదువుకున్న చదువు 25,000 రావడానికే నాన్న ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి. మరి చెప్పండి, నెలకి ఇక్కడ 3 లక్షలు తీసుకోవాలంటే ఏమైనా డిగ్రీలు కావాలన్నా, బీటెక్లు కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా, ఏజ్ కావాలన్నా ఉందా ఏమన్నా? మరి ఇన్ని లక్షల డబ్బులు వచ్చే అవకాశం మనకు దొరికినప్పుడు మనం ఎలా సింపుల్ తీసుకుంటామండి? ఒక ప్లేసులో వజ్రాల గని ఉన్నప్పుడు మీరు లైట్ తీసుకుంటే ఏం ఉపయోగం? ఎవరైతే ఆ గని కోసం గట్టి ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా దొరుకుతుంది. అదే మాదిరి ఇందులో 3 లక్షలు కనిపిస్తూ ఉన్నప్పుడు దానికోసం గట్టిగా ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే లక్ష్మి వరుస్తుంది అనమాట, డబ్బు వస్తుంది. ఇక నెక్స్ట్, నెలకు 3 లక్షలే కాదు, ఒక చిన్న ఫార్ములా మెయింటైన్ చేస్తే నెలకు 9 లక్షలు తీసుకోవచ్చు. 3 రెట్లు పెరుగుతుంది. ఎలా సార్ 3 రెట్లు పెరుగుతుంది అంటే ఇక్కడ మనం వచ్చినాం, లెఫ్ట్ రైట్ ఎవరికి అవకాశం ఇచ్చే బదులు ఈ లెఫ్ట్ రైట్ కూడా మనం ఆక్రమించుకోవచ్చు. సో ఇది మీరే, ఇది మీరే, ఇది మీరు అనుకుందాం. అప్పుడు ఏడి మనదే కాబట్టి ఇక్కడ ఇద్దరిని, ఈ ఏడి ఇక్కడ ఇద్దరు, నలుగురికి అవకాశం ఇవ్వాలి. ఈ నలుగురు చేసుకుంటూ పోతా ఉంటే ఈ 3 క్యాపింగ్ పడ్డా సరే, అంటే 3 అడుగులు మనే కాబట్టి మరి రోజుకు నెలకు 3 లక్షలు అన్నప్పుడు ఒక ఐడి మీద 3 అడుగులు మనీ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? నెలకు 9 లక్షలు అవుతుంది అనమాట. చెప్పండి, ఇక 3 లక్షలు ఎక్కువ అంటే 9 లక్షలు హే అన్న అసలు. సో ఇక్కడ ఇంత క్లియర్ షో అవుతా ఉంది డబ్బులు. ఇది సంపాదించుకోవడం మీ ఓన్ థింగ్ అంతే. మరి మీరే చెప్పండి, ఎక్కడో 6,300తో స్టార్ట్ అయింది మన జర్నీ. మనం పని చేయకపోయినా మన కిందోళ్ళు పని చేసినా సరే, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోతున్నా సరే, కంపెనీ మనకు ఇన్ని లక్షలు రొటేషన్ చేస్తూ ఉంది. మరి మన కంపెనీ నిలబడాలని వద్దా? నిలబడాల్సి ఉంటుంది. ఎందుకంటే బయట కంపెనీస్ ఎలా ఉన్నాయంటే 100లో 90% కంపెనీ కూడా ఫండ్ పెట్టుకొని 10% రొటేషన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన కంపెనీ ఒక్క జతకు 1,600, 3 ఐడీలు కొట్టినంటే 4,000, 5,000 మనకే రొటేషన్ చేస్తూ ఉంది కంపెనీ. కాబట్టి మనం కూడా కంపెనీని నిలబడేంత వరకు మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కొంతవరకే. ఏ విధంగా అంటే ఫస్ట్ పేమెంట్ ఇస్తుంది 4,000, సెకండ్ మ్యాచింగ్ ఇస్తుంది 1,600, థర్డ్ మ్యాచ్ 1,600, అంటే 7,000 మనకు ముట్టిన తర్వాతనే ఫోర్త్ మ్యాచింగ్ కట్ ఆఫ్ అనమాట. ఫిఫ్త్ ఇస్తే 6th కట్ ఆఫ్, అట్లా లెఫ్ట్ ఒకటి ఉంటే రైట్ ఒకటి ఉంటే అయ్యేంత వరకు 4-20 వరకు ఒకటి కంపెనీ కూడా మనకట్ట 9 కట్ ఆఫ్లు రావు. అంటే సరి సంఖ్యలు మాత్రం రావు, బేస్ సంఖ్యలు వస్తాయి 20 వరకే. ఇంకా మళ్ళీ కట్ ఆఫ్ లేవు. ఇక నేనేమంటానంటే ఎలాగో జీవితాన్ని కష్టపడే బదులు ఇందులోకి వచ్చి అప్లైన్ సపోర్ట్ తీసుకొని అటోకి 20 టీం అయ్యేంత వరకు నిలబడగలిగితే ఆ తర్వాత మీరు కనీసం లెఫ్ట్ టీంలో ఒక ఇద్దరిని, రైట్ టీంలో ఇద్దరిని ఒక యాక్టివ్ పెట్టుకోగలిగితే పర్ మంత్ ఎంత లేదన్నా 50 నుంచి 1,00,000 మెయింటైన్ చేయొచ్చు. అది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఏ విధంగా అంటే చెప్పాను కదా, అటొక ఇద్దరు యాక్టివ్ ఉన్నా, రోజు 2 జతలు వేసుకున్నా రోజు 3200, అంటే నెలకు 96,000 అవుతాయి. 96,000 అవసరం లేదు, నెలకు 40 నుంచి 50,000 మెయింటైన్ చేసి చాలు. సో ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన మన దాంట్లో చాలా మంది అనమాట. ఇక నెక్స్ట్ నామినీ ఉంది. ఇన్ కేసు మన దాంట్లో ఎవరికైనా జరిగింది అనుకోండి, వాళ్ళ ఐడి నామినీ కరెక్ట్ అయిపోతుంది.
కింద టీం ఉంది కదా, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోతున్నా సరే నెక్స్ట్ జనరేషన్ హ్యాపీ బతకొచ్చు అనమాట. అట్లా 3 తరాలు. మరి నామినీ అవకాశం కూడా ఇంత క్లియర్ కట్ కనబడతా ఉన్నప్పుడు మనం బిజినెస్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందా? అసలే బయట ఏ పని దొరక్క 10,000కు 15,000కు బట్టల షాపులు ఆడ పని చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మన కంపెనీ లక్షల ఆదాయం ఇచ్చి నామినీ కూడా ఇస్తా అంటుంది. మరి ఇంకా ఆలోచన ఏంది మిత్రమా? లే పరిగెత్తు, ఇన్కమ్ కోసం ఆరాటపడు. బయట డబ్బు రాని కోసం ఆడపడతా ఉన్నా కదా, ఈడ లక్షల ఆదాయం వస్తున్నప్పుడు ఇంకేంది ఆలోచన? ఇక రివార్డ్స్ ఇదొకటి వల్ల అసలు బయట ఎవరు కూడా ఎవరు కిందన పని చేస్తే అసలు ఫోన్ కూడా మాట్లాడియారు. కానీ ఇక్కడ మన కంపెనీ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉంది. అదే మాదిరి మీకు రికగ్నైజ్, మీ అండర్లో 3 సేల్స్ అయినా సరే మీకు ఒక కేటగిరీ డీక్యూ లీడర్, లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 అయితే బ్రాంజ్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్, అట్లా లెవెల్స్ వైజ్ కూడా మీకు రికగ్నైజ్ ఉందన్నమాట. ఓకేనా? ఇంకా లైఫ్ లాంగ్ కష్టపడే బదులు ఇందులోకి వచ్చి మనం 3 ఏళ్ళు కష్టపడడం అనుకో, స్మార్ట్గా ₹1,00,00,000 సంపాదించవచ్చు. అదే 3 ఏళ్ళు ఇస్తే 3 కోట్లని తీసుకోవచ్చు అనమాట. అంత దమ్ముంది. మరి ఎక్కడో 30,000 40,000 కోసం ఆరాటపడతా ఉన్నాం కదా, మరి ఇక్కడ నెలకు ₹1,00,000 వస్తున్నప్పుడు ఒక 3 ఇయర్స్ కష్టపడి వయసు ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయితే ఇబ్బంది మనకేమన్నా? ఇన్ని ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చినప్పుడు వాడుకోకపోతే ఎట్లా? ఆలోచించండి మీరే. ఇక మీకు గుడ్ న్యూస్, వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనమాట. దానికోసం చూడండి, ఇంకా అసలు ఇది ఎంత తక్కువ పెట్టినామంటే, ఇది ఇప్పుడు కనుక మీరు విన్ కాకపోతే మీరు ఇక జీవితంలో ఇంకేది విన్ కాలేరు ఇక, నాకు తెలిసి. ఈ అవకాశాన్ని మనగా మీరు కోల్పోయారనుకో, నాకు తెలిసి ఎంఎస్డీలో మీరు సర్వం కోల్పోయినట్టే.